సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పాకీజా అని అందరికీ తెలుసు, ఆమె రియల్ పేరు బాసుకి. అయితే ఆమె భిక్షాటన చేసే దీన స్థితికి వెళ్ళినందుకు చాలా మంది చాలా రకాలుగా వేడుకున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆర్థికంగా 2 లక్షలు సహాయం చేయడం జరిగింది. సో మరి ఆయనకున్నటువంటి ఈ గొప్ప మనసు గురించి మీరు ఏం చెప్తారు? నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, రాజకీయ నాయకుల్లో అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ గారు. మంచితనంలో ఇండియాలోనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఈవేళ పాకీజా గారిని ఆఫీసుకు పిలిపించి నమస్కరించి సంస్కరించి అలాగే గౌరవించి 2 లక్షల రూపాయలు ఆర్థికంగా కూడా ఆర్థిక సాయం చేశారు. గొప్ప మనసున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని చెప్పి మరొకసారి నిరూపితమైంది. 2 లక్షలకు పెద్ద గొప్ప కాకపోయినా ఆయన వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఒకసారి గొప్పగా చూపించుకోవడానికి ఈ సన్నివేశం ఒక నిదర్శనం. నిజంగా చాలామంది చాలా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు తప్ప చేతుల్లో ఏం పస ఉండదు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఆదుకోవడానికి, సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగా ఉండేది మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు. వాస్తవంగా చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటే ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా 90% బయటికి రావండి. ఆయన మన కొద్ది కాలంలోనే కరోనా సమయంలో 30 కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు 2 రాష్ట్రాలకి అందించిన గొప్ప దార్శనికుడు మెగాస్టార్ చిరంజీవి. అదే కాకుండా CCC పెట్టి ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నామంటే CCC అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో లక్షల కుటుంబాలు, సినీ కుటుంబాలకి 1 సంవత్సరం పాటు బ్రతికే గ్రాసరీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చిరంజీవి గారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని మనం సంస్కరించకపోయినా నమస్కరించాలి. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఏదైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని 10 మందికి తెలిసే విధంగా మనం మాట్లాడితే రేపొద్దున ఇంకో 10 మంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాలు కానీ ఫ్యామిలీస్ కానీ కొంచెం ఇబ్బందులు లేకుండా బ్రతికే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు యాక్చువల్గా మన పాకీజా గారు తమిళ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ ఏ ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ ఎవరు రియాక్ట్ అవ్వలే ఆమె కష్టానికి. సో ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ హెల్ప్ చేశారు. సో ఇప్పుడు ఆమె పరిస్థితి బాగాలేదని చెప్పేసి, అంటే మన రాజకీయ నాయకుడు అనుకోవచ్చు, ఈయన సినిమా ఇండస్ట్రీకి మంచి పవర్ స్టార్. సో మరి ఈయన హెల్ప్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఆయన హెల్ప్ చేయడంలో వెన్నెముకే లేదు కదండి. ఆయన 10 కోట్లు సంపాదిస్తే 5 కోట్ల రూపాయలు పేద ప్రజలకే వెచ్చిస్తాడు. ఆయనకు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి వేళ ఇండియాలోనే నెంబర్ 1 సంస్థ ఒకటి సర్వే చేసి రాజకీయ నాయకులో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కానీ నిజాయితీపరుడని కానీ గుర్తించింది, సంస్కరించింది. అలాగే ఐక్యరాజ్య సమితి మీటింగ్లో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇండియా తరఫున అవకాశం కూడా వచ్చింది. ఎవరికి వస్తుంది? ఏ రాజకీయ నాయకుడికి వచ్చిందండి? కాబట్టే ఇలాంటి వ్యక్తుల్ని మనం చాలా గౌరవించుకోవాలి. వీళ్ళు దేశానికి దిక్సూసు లాంటి వాళ్ళు. వీళ్ళ మార్గంలో నడిచే చాలామంది ఉంటారు. ఇలాగా మనం కూడా సేవా కార్యక్రమాలు చేసేయాలి. జీవితం అంతా సంపాదించిన దాంట్లో కొంతైనా పేద ప్రజలకి అందించాలనే ఆలోచనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. రాజకీయాల్లో వద్దామన్నా ఈ రాజకీయ దొంగలు రానివ్వరులే. బయటైనా ఈ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళంతా దోపిడీకి వస్తారు కానీ నిజంగా వాస్తవంగా పేద ప్రజలను ఆదుకోవడానికి రారు. ఈ మధ్యకాలంలో 20-30 సంవత్సరాలు అందరూ కూడా అలా తయారయ్యారు. కాబట్టి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ బాగా సంపాదించాం, జీవితం అంతా సంపాదించాం, కొద్దిైనా పుణ్యం మూట కట్టుకుంటామని చెప్పేసి ముందుకొచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకుంటే. కాబట్టి ఇలాంటి ఏమీ ట్రోలింగ్ చేయకుండా ఇలాంటి వారిని మనం గౌరవించుకుంటే రేపొద్దున భవిష్యత్తులో పేదవాళ్ళకి మంచి ఉపయోగం జరుగుతుంది. పేదవాళ్ళు కూడా 3 పూట్ల అన్నం తిని హాయిగా బ్రతికే అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకీజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను ఆ భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వెంటనే నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ
మర్చిపోండి. నమస్కారం అండి.